రజనీకాంత్ని చూడడానికి చెన్నై అపోలో హాస్పిటల్కి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. రజనీకాంత్ గారు అనారోగ్యంతో ఉన్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి చాలానే ఇబ్బందులైతే మరి అందరూ అభిమానులు ఫీల్ అవుతున్నారు. సో తాజాగా మన రజనీకాంత్ గారి అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే అభిమానులు చాలానే ఇబ్బంది పడ్డారు. అసలు ఏమైంది, రజనీకాంత్ గారి ఆరోగ్యం ఎలా ఉంది అనేది చాలామంది అయితే మరి ఇబ్బంది పడ్డారు. సో ప్రస్తుతం రజనీకాంత్ గారికి అనారోగ్యంతో ఉన్నారు, కానీ ప్రస్తుతం హార్ట్కి సంబంధించిన మరి విషయంలో అయితే వెళ్ళారు. సో ప్రస్తుతం ఆయనకి ఏం బాగాలేదు, అలాగే ఆయన ఆరోగ్యంకి సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది వచ్చింది అంటూ చెప్పారు. ప్రస్తుతం ఆయనకి ఏ ఇబ్బంది లేదని, నిజంగానే ఆయనకి హార్ట్కి సంబంధించిన చిన్న ఇబ్బందితోనే ఆయన హాస్పిటల్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు కాస్తంత జాగ్రత్త తీసుకొని ఆయన వెళ్ళినట్టుగా అయితే సమాచారం. సో ప్రస్తుతం ఆయన లైఫ్ అనేది చాలా ప్రిడిక్టబుల్ అయితే ఉంది. సో చాలా రకాలుగా మరి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్తోనే ఆయన సినిమాలు చేస్తున్నారు. సో ప్రస్తుతం రజనీకాంత్ గారి వయసు 73 సంవత్సరాలు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. నిన్న కూడా వేటేన్ అనే సినిమాకి సంబంధించిన ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదు కాబట్టి కాస్త ఆయన రెస్ట్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ప్రస్తుతం వేటేన్ సినిమాలకి సంబంధించి షూటింగ్ని పూర్తి చేసుకుని రిలీజ్కి రెడీ అవుతున్న ఈ సమయంలో మరి రజనీ సార్ ఆరోగ్యం అయితే ఇప్పుడు ఇబ్బందికరంగా ఉండడంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. సో ఆయన రక్తనాళాల్లో కాస్త ఇబ్బంది ఉందని మరి ఎలక్ట్రిక్స్ ప్రాసెసెస్ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారట. రజనీ ఆరోగ్యం విషయంలో అభిమానులు అయితే ఆందోళన అయితే పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం కాబట్టి రజనీకాంత్ గారి కోసం చెన్నైలోని అపోలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆయనకి జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నారట. తన కోసం తారక్ ఇంత దూరం వచ్చేసరికి రజనీకాంత్ గారు కూడా ఎంతో ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది.